Hello friends, welcome to Groups Buddy channel. Today topic is thin layer chromatography. Thin layer chromatography belongs to adsorption chromatography. In that adsorption chromatography, two types are there: solid liquid chromatography, solid gas chromatography. In solid liquid chromatography, three types of chromatographies are there: column chromatography, thin layer chromatography, ion exchange chromatography. I already uploaded a video regarding column chromatography. Now I am teach about thin layer chromatography. In column chromatography, column used as a instrument for separating the components in a mixture. In this thin layer chromatography, thin layer plate is used to separate components in a mixture. Then enter into the topic. Thin layer chromatography is an affinity based method used to separate components in a mixture. మిక్చర్లో ఉండే ఇండివిజువల్ కాంపోనెంట్స్ని సపరేట్ చేయడానికి థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ యూజ్ చేస్తారు. ఇది దేని వైజ్గా సపరేట్ అవుతుందంటే అఫినిటీని యూజ్ చేసుకొని ఇది సపరేట్ అవుతుంది. ఇన్ దిస్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ స్టేషనరీ ఫేజ్ ఈజ్ సాలిడ్ అండ్ మొబైల్ ఫేజ్ ఈజ్ లిక్విడ్. Then before entering into the experiment, first of all we developed a thin layer plate. How thin layer plate is developed? Thin layer plate is developed like this. This is the thin layer plate. In this stationary phase applied like in this manner. ఎందుకు ఇలాగే అప్లై చేయాలి అంటే ఇక్కడ శాంపిల్ సపరేషన్ అనేది క్లియర్గా జరగాలంటే ఎక్కడ డిస్టర్బెన్స్ లేకుండా స్టేషనరీ ఫేజ్ అనేది అప్లై చేయాలి. దిస్ ఈజ్ ది స్టేషనరీ ఫేజ్. జనరల్లీ యూజ్డ్ స్టేషనరీ ఫేజ్ ఈజ్ సిలికా ఆర్ అల్యూమినియం. ఫస్ట్ ఈ విధంగా థిన్ లేయర్ ప్లేట్ అనేది మనం డెవలప్ చేసుకోవాలి. నెక్స్ట్ this is the line for sample. In this line we put a dot with a pencil for sample insertion. ఇక్కడ ఏంటంటే ఈ ప్లేట్లో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఆ లైన్ మీద ఒక పెన్సిల్తో ఒక డాట్ లాగా పెట్టుకోండి. అది శాంపుల్ ఇంజెక్ట్ చేయడానికి ఆ డాట్లోనే ఇంజెక్ట్ చేయాలి. దిస్ ఈజ్ హౌ వి డెవలప్డ్ ఏ థిన్ లేయర్ ప్లేట్. జనరల్గా థిన్ లేయర్ ప్లేట్స్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది, ఎయిదర్ ప్లాస్టిక్ ఆర్ గ్లాస్. ఈ విధంగా థిన్ లేయర్ ప్లేట్ అనేది మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది. దెన్ వీ ఎంటర్ ఇన్ టు ది ఎక్స్పెరిమెంట్. హౌ కాంపౌండ్స్ విల్ సపరేట్ ఫ్రమ్ ది మిక్చర్. ఇన్ దిస్ థిన్ లేయర్ క్రోమటోగ్రఫీ ఎక్స్పెరిమెంట్, ఫస్ట్ వీ టేక్ ఏ చాంబర్. ఆఫ్టర్ దట్ ఇన్సర్ట్ thin layer plate into that chamber. This is the plate. After that pour mobile phase into that chamber. This is the mobile phase. ఈ మొబైల్ ఫేజ్ కూడా ఎంత ఫిల్ చేసుకోవాలి అని అంటే ఈ శాంపిల్కి టచ్ కాకూడదు. జస్ట్ శాంపిల్కి మొబైల్ ఫేజ్కి అట్లీస్ట్ 1 సెంటీమీటర్ అయినా గ్యాప్ ఉండాలి. నెక్స్ట్, డ్యూ టు క్యాపిల్లరీ యాక్షన్ ఆఫ్ మొబైల్ ఫేజ్, దిస్ శాంపిల్ స్లోలీ సపరేట్స్ ఫ్రమ్ ది మిక్చర్. డిఫరెంట్ కలర్స్తో సపరేట్ అవుతుంది. డిఫరెంట్ కలర్స్ ఫేజ్ చూపిస్తాను. మొబైల్ ఫేజ్ యొక్క క్యాపిల్లరీ యాక్షన్ వల్ల ఈ శాంపిల్ అనేది ఇలా కలర్స్గా సపరేట్ అవుతుంది, ఇండివిజువల్ కాంపౌండ్స్. ఇక్కడ ఈ ఆరెంజ్ కలర్ వల్ల ఇవన్నీ సేమ్గా అనిపిస్తుంది, బట్ డిఫరెంట్ కలర్స్తో సపరేట్ అవుతుంది అనమాట. ఇలాగా ఒక్కొక్కటి ఈ విధంగా సపరేట్ అవుతూ వస్తుంది మిక్చర్ నుంచి. ఈ ప్రాసెస్ అంతా క్లోజ్డ్ ఎన్విరాన్మెంట్లోనే జరగాలి. అంటే వన్స్ ప్లేట్ ఇన్సర్ట్ చేసిన వెంటనే లిడ్ అనేది క్లోజ్ చేసేయాలి. ఎందుకు ఈ లిడ్ క్లోజ్ చేయాలంటే ఈ మొబైల్ ఫేజ్ అనేది ఎవాపరేట్ కాకుండా, అలాగే డస్ట్ పడకుండా,
అలాగే ఇక్కడ ఉండే స్టేబుల్ ఎన్విరాన్మెంట్ మెయింటైన్ చేయడానికి కంపల్సరీ లిడ్ అనేది క్లోజ్ చేయాలి. ఇక్కడ ఈ శాంపుల్లో ఉండే కాంపోనెంట్స్ మూవ్ అయిన దాన్ని బట్టి మనం ఆర్ఎఫ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. అంటే ఎంత డిస్టెన్స్ మూవ్ అయిన దాన్ని బట్టి ఆర్ఎఫ్ వాల్యూ ఈక్వల్ టు distance traveled by sample by distance traveled by solvent. Take this is the sample component. This RF value is, this is the distance traveled by sample and this one is the distance traveled by solvent. ఈ విధంగా ప్రతి కలర్కి ఈ విధంగా ఆర్ఎఫ్ వాల్యూ అనేది ఫైండ్ అవుట్ చేస్తాం. ఇవన్నీ మనకి ఎలా విజిబుల్ అవుతాయంటే అండర్ యూవీ లైట్లోనే ప్రెజెన్స్లోనే ఇవన్నీ మనకు కలర్స్ అనేది విజిబుల్గా ఉంటాయి. ఇవి ఎలా సపరేట్ అవుతాయి అంటే శాంపుల్ నుంచి ఆల్రెడీ నేను చెప్పాను కదా, అఫినిటీ బేస్ వైజ్గా ఇవి సపరేట్ అవుతాయి. దేనికైతే అఫినిటీ ఎక్కువ ఉంటుందో అది స్లోగా మూవ్ అవుతుంది. స్టేషనరీ ఫేజ్తో అఫినిటీ దేనికైతే ఎక్కువ ఉంటుందో అది స్లోగా మూవ్ అవుతుంది. అలాగే దేనికైతే తక్కువ ఉంటుందో అది ఫాస్ట్గా మూవ్ అవుతుంది. సపోజ్ దీనికి స్టేషనరీ ఫేజ్ అఫినిటీ అనేది తక్కువ ఉంటుంది, దీనికి స్టేషనరీ ఫేజ్ అఫినిటీ అనేది ఎక్కువ ఉంటుంది. ఈ విధంగా ప్రతి ఇండివిజువల్ కాంపౌండ్ని మనం ఫైండ్ అవుట్ చేస్తాం అన్నమాట. దట్స్ ఆల్ అబౌట్ దిస్ టాపిక్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.